మెగా డిఎస్సీకి ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే 16,300 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ అన్నారు. 1998 డిఎస్సీ అభ్యర్థుల విషయంలో ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు. రిటైర్మెంట్ వైస్పై సీఎం రివ్యూలో చర్చించి నిర్ణయిస్తామని ఆయన తెలిపారు. డిఎస్సీపై ఏపీ అసెంబ్లీ సభ్యులు ప్రస్తావించారు. 1998 డిఎస్సీకి సంబంధించి పెండింగ్లో ఉన్న 4,534 పోస్టుల్లో 3,939 పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. మిగిలిన 595 పోస్టులు భర్తీ చేయాల్సి ఉందన్నారు. ఇంకా ఎక్కువున్నాయని సభ్యులు చెబుతున్నారని పరిశీలించి న్యాయం చేస్తామని లోకేష్ చెప్పారు. 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్స్ విషయమై బీజేపీ సభ్యులు విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ ఎంటీఎస్ కింద నియమితులైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వారికి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవన్నారు. వారికి రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లు 62 సంవత్సరాలకు పెంచే అంశంపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు లోకేష్. 1998 డిఎస్సీలో 22,542 పోస్టులు శాంక్షన్ అవుతే ఫిల్ అయింది 18,008 పోస్టులు. అంటే పెండింగ్ 4,534 పోస్టులు క్యారీ ఫార్వర్డ్. దాంట్లో 3,939 పోస్టులు ఎంటీఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయింది. మిగిలింది 595 పోస్టులు అధ్యక్ష. ఫస్ట్ ఆ నంబర్ వస్తాం అధ్యక్ష. దెన్ బ్యాలెన్స్ మీరు చెప్పినట్లు ఎట్లా టేకప్ చేయాలో ఎవరు ముఖ్యమంత్రి గారితో చర్చించి టేకప్ చేస్తాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సీ ఫైలుపైనే పెట్టారని లోకేష్ గుర్తు చేశారు. తొలుత టెట్ నిర్వహించాం, త్వరలోనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో కూడా అభ్యర్థులందరూ నాకు నా నంబర్ దాదాపు రాష్ట్రం అంతా తెలిసిపోయింది. సో అందరూ నాకే డైరెక్ట్ గా మెసేజ్ పెడుతున్నారు. దాంట్లో ప్రధానంగా టెట్ ఏర్పాటు చేసి టెట్ తర్వాత డిఎస్సీ పెడితే బాగుంటుందని కోరటం జరిగింది. దాంట్లో భాగంగా మీరు చూస్తే టెట్ నిర్వహించాము. దాని తర్వాత ఇప్పుడు డిఎస్సీ కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం అధ్యక్ష. దాంట్లో 16,000 పైచిలక పోస్టులు మళ్ళీ భర్తీ చేయబోతున్నాం అధ్యక్ష. గతంలో డిఎస్సీపై పడిన కేసులను స్టడీ చేసి లీగల్ లిటిగేషన్ లేకుండా చూడాలని అధికారుల్ని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆదేశించింది.